ఒక స్త్రీ నిర్ణయం ఒక వంశ భవిష్యత్తును మార్చగలదా? మహాభారతంలో అత్యంత శక్తివంతమైన మహిళలో ఒకరు సత్యవతి. ఆమె సాధారణ స్త్రీ కాదు. ఆమె నిర్ణయాలే కురువంశ గమనాన్ని మార్చాయి. సత్యవతి అసలు పేరు మత్స్యగంధి. ఎందుకంటే ఆమె శరీరం నుండి చేపల వాసన వచ్చేది. ఆమె ఒక మత్స్యకారుడు కుమార్తె. గంగానదిలో పడవ నడిపేది. ఒకరోజు మహర్షి పరాశరుడు ఆమె పడవలో ప్రయాణించాడు. ఆయన ఆమె లోపల ఉన్న అసాధారణ శక్తిని గుర్తించాడు. అతను ఒక వరం ఇచ్చాడు. చేపల వాసన తొలగిపోయింది. ఆమెకు దివ్య వాసనలు వచ్చాయి. ఆమె కన్యత్వం తిరిగి పొందింది. ఒక మహానుభావుడు జన్మించాడు. ఆ బాలుడు వ్యాస. అవును, మహాభారత రచయిత వ్యాసుడు సత్యవతి కుమారుడు. తర్వాత సత్యవతి జీవితం మారింది. హస్తినాపుర రాజు శాంతను ఆమెను చూసి ప్రేమలో పడ్డాడు. భీష్ముడు తన రాజ్య హక్కు ఛాదించడంతో హస్తినాపుర మహారాణి అయ్యింది. ఆమెకు 2 కుమారులు పుట్టారు. చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు. ఇప్పుడు రాజ్యానికి వారసులు సిద్ధం. చిత్రాంగదుడు యవ్వనంలోనే పరాక్రమశాలి. కానీ ఒక గంధర్వుడితో యుద్ధంలో మరణించాడు. రాజ్యం దుఃఖంలో మునిగిపోయింది. ఇప్పుడు విచిత్ర వీర్యుడు మాత్రమే వారసుడు. విచిత్ర వీరుడికి కాశీరాజు కుమార్తెను భీష్ముడు స్వయంగా అపహరించి వివాహం చేశాడు. అంబాలిక కథను తరువాత వివరంగా చూద్దాం. విచిత్ర వీరుడు రాజ్యాన్ని చేపట్టాడు. కానీ అతను బలహీనుడు. అతని ఆరోగ్యం సరిగా లేదు. కొన్ని సంవత్సరాల్లోనే సంతానం లేకుండా మరణించాడు. ఇక్కడ నుంచి అసలు సంక్షోభం మొదలైంది. రాజ్యం ఉంది కానీ రాజు లేడు. వంశం ఉంది కానీ వారసుడు లేడు. సత్యవతి భయపడింది. కురువంశం అంతమవుతుందా అని. అక్కడ ఆమె ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె తన రహస్యాన్ని గుర్తు చేసుకుంది. ఆమె కుమారుడు వ్యాసుడు. పురాతన కాలంలో ఒక విధంగా ఉంది నియోగం. భర్త మరణిస్తే వంశ పరంపర కోసం ఒక ఋషి ద్వారా సంతానం పొందడం. సత్యవతి వ్యాసుడిని పిలిచింది. అంబాలికలకు వంశ రక్షణ కోసం సంతానమివ్వమని చెప్పింది. వ్యాసుడు అంబిక దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె భయంతో కళ్ళను మూసుకుంది. అందుకే పుట్టిన బిడ్డ అంధుడు. అతడే ధృతరాష్ట్ర. అంబాలిక దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె భయంతో వణికిపోయింది. అందుకే పుట్టిన బిడ్డ పాండురంగు, బలహీన శరీరం. అతడే పాండు. మరొకసారి ప్రయత్నించినప్పుడు ఒక దాసి ధైర్యంగా నిలబడింది. ఆమెకు పుట్టిన బిడ్డ జ్ఞానవంతుడు. అతడే విదుర. ధృతరాష్ట్రుడు అంధుడు, పాండు బలహీనుడు, విదురుడు రాజ్యానికి అర్హుడు కానీ దాసి పుత్రుడు. ఇక్కడే సమస్యల విత్తనం పడింది. సింహాసనం ఎవరికి? అంధుడికి, బలహీనుడికి. ఇక్కడి నుంచి కౌరవ పాండవ విభేదాలకు బీజం పడింది. ఒక రాజ్యం వారసత్వంపై నిలుస్తుంది. ఒక చిన్న నిర్ణయం తరాల భవిష్యత్తును మార్చగలదు. శక్తి మాత్రమే కాదు, ధర్మం కూడా అవసరం. లోపాలతో జన్మించిన వారు కూడా చరిత్రను సృష్టిస్తారు. సత్యవతి చేసిన ఒక నిర్ణయం కురువంశాన్ని కాపాడింది. కానీ అదే నిర్ణయం భవిష్యత్తులో మహాభారత యుద్ధానికి విత్తనం అయింది. రేపు మనం చూడబోతున్నాం ధృతరాష్ట్రుడు మరియు పాండు బాల్యం, ఎలా రాజ్య పోరాటం మొదలైంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో కురువంశం అని రాయండి. సిరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రేపు కలుద్దాం మహాభారతం డే 5తో. ధర్మో రక్షిత రక్షితః.